హాయ్ అండి. ఈరోజు మా అత్తయ్య ఏమో "పొలంకెళ్దాం పద గడ్డి కోసుకొద్దామని" చెప్పేసనంటే, "సరే బాప్ప నాకు కూడా చాలా రోజులయింది పదండి" అని చెప్పేసి మేమిద్దరం అయితే వెళ్ళామండి. వెళ్తుంటే మా చుట్టాల పొలానికి కందికాయలు కనిపించాయనమాట. కంది చెట్లు. సో, చాలా రోజులైంది కందికాయలని చెప్పేసి కోసుకున్నాను. బేసిక్‌గా ఈ కంది చెట్లను ఎందుకేస్తారంటే, గట్లు కరిగిపోకుండా అంటే సాయిల్ ఎరోషన్ జరగకుండా వేస్తారు. అండ్ ఆల్సో మంచిగా పాలినేషన్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఏదైనా ఇన్సెక్ట్ వచ్చేది ఇలాంటి బార్డర్ క్రాప్ పైనే వస్తది గదా! అందుకోసమని గూడా వేస్తుంటారనమాట. పొలం నుంచి వస్తుంటే చూడండి పాముతోర ఎలా కనిపించింది, చాలా పెద్ద పాము అంటది. ఆ చుట్టుపక్కల తిరుగుతుండదంట నాగుపాము. మా అత్త చెప్పింది. ఆ తర్వాత ఇంటికొచ్చినంక ఈ కందికాయల్ని మంచిగా కడిగి, ఉప్పేసి, నీళ్ళేసి ఉడకబెట్టుకున్నాము. ఎక్కువ టైం అయితే పట్టదండి కందికాయలు ఉడకడానికి. గట్టిగా అయితే 10 మినిట్స్‌లో ఉడికిపోతాయి. చెనిక్కాయలు, కందికాయలు, పెసరకాయలు ఇలాంటివి ఉడకబెట్టుకొని తినమంటే తింటాను. ఇవి మంచి ప్రోటీన్ సోర్స్ కూడా. పిల్లలకి కూడా అలవాటు చేస్తే మంచిది. సో, ఈ విధంగా వాటర్ అన్నీ వార్చేసుకున్నాక నేను మా పిల్లలు కూర్చొని చక్కగా ఒలుచుకొని తిన్నాము. సో, అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.